స్త్రీలలో వచ్చే క్యాన్సర్లలో ముఖ్యమైనది గర్భసంచి ముఖద్వారానికి వచ్చే క్యాన్సర్. దీనికి ఈ క్యాన్సర్కి ముఖ్యమైన కారణం ఏంటంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే ఒక వైరస్ దీనికి కారణం. ఇది సెక్షువల్ యాక్టివిటీ వల్ల ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి సంక్రమించే వైరస్ ఇది. కాబట్టి సెక్షువల్ యాక్టివిటీ మొదలవక ముందే ఈ వ్యాక్సిన్ అనేది హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఇస్తే క్యాన్సర్ రాకుండా చాలా వరకు కాపాడవచ్చు. ఈ వ్యాక్సిన్ ఏ ఏజ్లో వేయాలంటే 9 to 14 years అబ్బాయిలకి అమ్మాయిలకి కూడా వెయ్యాలి. అంటే సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ అవ్వకముందు ఇవ్వాలి. ఇది 2 డోసులుగా ఇవ్వాలి. మొదటి డోసు ఇచ్చిన తర్వాత 6 నెలలకి 2వ డోసు ఇస్తాం. అట్లాగని మిగిలిన వాళ్ళలో వద్దా అంటే అట్లా కాదు. మిగిలిన వాళ్ళకి కూడా 14 years తర్వాత కూడా మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఎప్పుడైనా కూడా ఈ వ్యాక్సిన్ ఇవ్వచ్చు. కాకపోతే అది 3 డోసులుగా ఇవ్వాలి. మొదటి డోసు ఇచ్చి తర్వాత 2 నెలలకి సెకండ్ డోసు, తర్వాత 6 నెలలకి థర్డ్ డోసు ఇస్తాం. ఇది కాబట్టి ఈ వైరస్ ముఖ్యంగా వచ్చే ఈ క్యాన్సర్ని, ఈ వైరస్ వల్ల వచ్చే క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తుంది. కానీ క్యాన్సర్కి వచ్చే మిగిలిన కారణాలు చాలా ఉన్నాయి, వాటి వల్ల రావచ్చు. కాబట్టి ఆడపిల్లలు ముఖ్యంగా ఈ క్యాన్సర్కి వ్యాక్సిన్ వేయించుకోవటం, హెచ్పివి వ్యాక్సిన్ వేయించుకున్నా కూడా ఈ ప్యాప్స్మేయర్ అనేది చెక్ చేయించుకుంటూ ఉంటే రాకుండా ఉంటుంది. ఇంకేదైనా క్యాన్సర్, ఇంకేదైనా కారణాలు వచ్చిందా అనే దాన్ని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ క్యాన్సర్ కి ప్రివెంట్ చేయడానికి హెచ్పివి వ్యాక్సిన్ అనేది పిల్లలందరికీ, ఆడపిల్లలు మగపిల్లలకు కూడా 9 to 14 years అప్పుడు వేయించడం అనేది అందరూ ఇప్పుడు రికమెండ్ చేస్తున్నాము. కాబట్టి అందరూ దీని అవేర్నెస్ అనేది రావాలనే ఈ వీడియో చేస్తున్నాం.